తెలుగు రాష్ట్రాల్లో రప్పరప్ప రాజకీయాల పేరుతో ట్రెండ్ అవుతున్నారు మాజీ మంత్రులు. సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో బీఆర్ఎస్ మహాధర్నాలో రప్పరప్ప ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపుతున్నాయి. ఏపీలో రప్పరప్ప రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. బీఆర్ఎస్ మహాధర్నాలో 2028లో రప్పరప్ప 3.0 లోడింగ్ అని ప్లకార్డులతో బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రప్పరప్ప రాజకీయాల పేరుతో ట్రెండ్ అవుతున్నారు మాజీ మంత్రులు. సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో బీఆర్ఎస్ మహాధర్నాలో రప్పరప్ప ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నరసింహ, నా వాయిస్ మీకు వినపడుతుందా? సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో బీఆర్ఎస్ మహాధర్నాలో రప్పరప్ప ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపుతున్నాయి. ఇక ఏపీ రప్పరప్ప రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాగా, అయితే పుష్ప 2 సినిమాలోని రప్పరప్ప డైలాగు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రప్పరప్ప డైలాగు తెలంగాణలోనూ కొనసాగుతుందని మనం చూస్తున్నాము. అయితే సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని పటంచెరు జిన్నారం మండల కేంద్రంలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నాను చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై రప్పరప్ప అనే ప్లకార్డులను కార్యకర్తలకు చూపడంతో కార్యకర్తలు జోష్లో చాలా ఉత్సాహంగా కనిపించారు. అయితే ఈ సందర్భంగా 2028లో రప్పరప్ప ఆడిస్తామని సంకేతాలు ఇవ్వడంతో కార్యకర్తలు అనేక ఉద్వేగానికి గురయ్యారని చెప్పవచ్చు. అయితే రైతు భరోసా ఇవ్వాలని చేపట్టిన ధర్నాలో రప్పరప్ప ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పవచ్చు. లక్ష్మీనాథ, థ్యాంక్ యూ నరసింహ.